ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా వల్లభ, తిలోత్తమ హాల్లో కూర్చొని ఉంటారు. ఇంకా గాయత్రి పాప అక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా తిలోత్తమ, గాయత్రి పాప, నువ్వు మా అక్క పేరు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకసారి ఇవ్వు నీ చెయ్యి, నేను కూడా పట్టుకుంటానని చెప్పి ఇంకా తిలోత్తమ అంటుంటే, ఇంకా అప్పుడు వల్లభ, ఏంటి మమ్మీ నువ్వు ఆ పిల్ల చేయి పట్టుకోవడం ఏంటి అని చెప్పి ఇంకా వల్లభ అంటాడు, ఏం లేదురా, గాయత్రి పాపకి నెయిల్ పాలిష్ పెడతాను అని చెప్పి ఇంకా గాయత్రి పాప నీ చెయ్యి ఇవ్వు అని చెప్పి ఇంక అంటూ ఉంటే ఇదంతా హాస్ని గమనిస్తూ ఉంటుంది. గాయత్రి పాప ఎడమ చేయి పట్టుకుంటే పర్లేదు, కుడి చేయి పట్టుకుంటే ఇంకేమన్నా ఉందా అని చెప్పి ఇంకా హాస్ని భయపడుతూ ఉంటుంది. ఇంకా తిలోత్తమ, ఫస్ట్ నీ ఎడమ చేయి ఇవ్వు అని చెప్పి ఇంకా ఎడమ చేతికి నెయిల్ పాలిష్ పెడుతూ ఉంటుంది. ఇంకా ఇదంతా విషయాలు గమనిస్తూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. గాయత్రి పాప కుడి చెయ్యి అమ్మ తాకితే ఏమన్నా ఉందా అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా ఎడమ చెయ్యి అయిపోయింది, కుడి చెయ్యి ఇవ్వు అని చెప్పి ఇంకా కుడి చెయ్యి తిలోత్తమ చేతికి తగలగానే ఒక్కసారిగా నిప్పు రవ్వలు వచ్చినట్టుగా తిలోత్తమకి షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఇంకా తిలోత్తమ అరుస్తూ ఉంటుంది. ఇంకా విశాల్, హాస్ని వాళ్ళు ఏమో టెన్షన్ పడుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.